ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. నమ్మిన వారికి క్రీస్తు నెమ్మదినిచ్చును, నమ్మని వారికి నిత్య నరకము తప్పదుగా. నమ్మిన వారికి క్రీస్తు నెమ్మదినిచ్చునుగా, నమ్మని వారికి నిత్య నరకము తప్పదుగా. నిర్లక్ష్యము చేయకను రండి, రక్షణ పొందండి. నిర్లక్ష్యము చేయకను రండి, రక్షణ పొందండి. ఇది ఏ సమయంబు, రండి యేసుని చేరండి. ఇక సమయము లేదండి, రండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. సంధియ పడకండి, మీరు సాకులు చెప్పకను. సత్యవాక్యమును మీరు సరిగా సంధియ పడకండి, మీరు సాకులు చెప్పకను. సత్యవాక్యమును మీరు సరిగా చూడండి. మరణ దినమును మన మెరుగము సుమ్మండి. మరణ దినమును మన మెరుగము సుమ్మండి. ఇది ఏ సమయంబు, రండి యేసుని చేరండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. జాలము చేయకను, మీరు హేళన చేయకను. కులము స్థలమనుచు మీరు కాలము గడపకను. జాలము చేయకను, మీరు హేళన చేయకను. కులము స్థలమనుచు మీరు కాలము గడపకను. కరుణముండగానే మీరు త్వరపడిరారండి. కరుణముండగానే మీరు త్వరపడిరారండి. ఇది ఏ సమయంబు, రండి యేసుని చేరండి. ఇక సమయము లేదండి,
రండి రక్షణ పొందండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. హలో, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము మొదటి వచనం నుండి ఈ మాటలు మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఓకే, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. సౌలు ఇంకాను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను, తనకు ప్రాణాధారం అయినట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందు పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నువ్వెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలేనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు లేమీ పుచ్చుకొనకుండెను. చాలు, మనం చదువుకున్న ఈ మాటల్లో ఆ మార్గములలో ఉన్న వారిని అనే మాటలు మనం చూస్తుంటున్నాం. ఈ మార్గం 2వ వచనంలో ఏం రాయబడిందంటే, 2వ వచనం, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని నెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగాను. చాలు, ఈ మార్గము అని చెప్పబడుతుంటున్నా ఈ మాటలు ఏ మార్గము?
ఏ మార్గములో మొదటి ప్రారంభ క్రైస్తవ సంఘం ఏ మార్గములో ఉంది? ఏ మార్గములో ఈ సంఘం ఉంది? ఇంతకు సౌలు అనబడిన పౌలు, అంటే పౌలుగా మారకముందు సౌలు ఎలా ఉన్నాడంటే, పౌలు గారు ఆయన చెప్పుకొస్తారు తన జీవితం ఎలా ఉందో. తిమోతిలకు రాసిన పత్రికలో 1 తిమోతి 1వ అధ్యాయము 12-13 వచనాలు కలిసి ఉంటాయి, చూద్దాం. 1 తిమోతి 1వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక కనికరింపబడి తిని. అది పౌలు యొక్క జీవితం ఎలా ఉందంటే, పౌలుగా మారకముందు ఈయన ఎలా ఉన్నాడు? సౌలు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో ఈ సౌలు, ఇతడు బెన్యామీను గోత్రికుడు, ఇశ్రాయేలీయుడు, యూదుడు, ఇశ్రాయేలీయుడు. కాబట్టి ఇతడు ఒక పరిసయ్యుడు. పౌలు గారు చెప్తాడు, నేను పరిసయ్యుడను అని కూడా చెప్తాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. చదవండి. చూడండి, పౌలు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు చూడండి. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రము విషయము పరిశీయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడనై ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనిందుడనై ఉంటిని. చాలు. ఈయన ఏమంటున్నాడంటే, పౌలు గారు ఏమంటాడు? పూర్వము నేను ఎలా ఉన్నా? పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడను. ఇంతకు ఎవరు ఇతను అంటే, ఇతని యొక్క అడ్రస్ ఏంటి, ఇతని జీవితం ఏంటి అని మనం చూస్తే, నేను 8వ దినమున సున్నతి అంటే ఇశ్రాయేలీలు వాళ్ళ ధర్మశాస్త్ర ప్రకారము సున్నతి చేయించుకోవాలా. 8వ దినమున సున్నతి చేయించుకోవాలా. సున్నతి చేయించుకున్న వారు ఇశ్రాయేలీల్లో సున్నతి చేయించుకున్న వారే నిజమైన ఇశ్రాయేలీలు. కాబట్టి వారికి ఒక పద్ధతులు ఉన్నాయి, వారికి ధర్మశాస్త్రం ఉంది, వారికి కట్టడలు ఉన్నాయి, వారికి నీతి విధులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ వారు పాటించాలా. ఇశ్రాయేలీలు బలులు అర్పించాలి, ఇశ్రాయేలు సున్నతి చేయించుకోవాలి, ఇశ్రాయేలు పండగలు చేయాలి, ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని వారు పాటించాలి. ధర్మశాస్త్ర ప్రకారం ఇశ్రాయేలీలు ఏం చేయాలంటే క్రమముగా పాటిస్తూ రావాలి. కాబట్టి ఆ కోణానికి సంబంధించిన వాడే ఈ సౌలు. కాబట్టి సౌలే పౌలుగా మారుతూ వచ్చినాడు. సరే, ఇతడు 8వ దినమున సున్నతి పొంది తిని అంటున్నాడు, ఇశ్రాయేలు వంశపు వాడనై. మరి ఇశ్రాయేలులో ఏ గోత్రపు వాడు అంటే బెన్యామీను గోత్రములో పుట్టి, అంతేకాదు హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై, ఇంకా ధర్మశాస్త్ర విషయము పరిశీయుడనై. ధర్మశాస్త్ర విషయంలో పరిశీయుడు. ఇంతకు పరిశీయుడు అంటే బోధించే బోధకుడు, అంటే ధర్మశాస్త్రమును అంతటిని నేర్చుకొని టీచింగ్ చేసేవాడు, ధర్మశాస్త్రముని నేర్చుకొని బోధించే బోధకుడు. కాబట్టి ధర్మశాస్త్రం అంతటిని పాటించేవాడు. తర్వాత ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించేవాడను అని చెప్తాడు. సంఘాన్ని హింసించేవాడను అంటున్నాడు.
ఇప్పుడు అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలోకి రండి. పౌలు ఎలాంటి వాడంటే, పౌలు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, పౌలు జీవితంలో హింసకుడు, హానికరుడును అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు, ఇతడు ఇశ్రాయేలీయుడు, అలాగే బెన్యామీను గోత్రానికి చెందినవాడు, 8వ దినమున సున్నతి పొందినవాడు అంటే ప్రతిష్ట చేయబడినవాడు, ఇశ్రాయేలీయుడు. ఖచ్చితంగా ఇతడు ఇశ్రాయేలీయుడు అనడానికి సున్నతి చేయించబడిన వ్యక్తి. అలాగే మరి బెన్యామీను గోత్రానికి చెందినవాడై, ఇంకా మరి ధర్మశాస్త్ర విషయంలో సంఘాన్ని హింసించే పనిలో ఉన్నాడనమాట. కాబట్టి ధర్మశాస్త్రాన్ని గమాలియేలు పాదముల యొద్ద నేర్చుకున్నవాడు. గమాలియేలు అంటే ఒక గురు, యూదా మత పెద్ద. అంటే యూదులలో ధర్మశాస్త్రాన్ని నేర్పించే ఒక బోధకుడు, ఒక గురువు, ధర్మశాస్త్రాన్ని నేర్పించే ఒక గురువు. ఆయన యొద్ద ధర్మశాస్త్రం అంతటిని నేర్చుకున్నాడు, కంఠోపాఠంగా నేర్చుకున్నాడు, పరిచయుడైనాడు ఇతడు కూడా. ఇలాంటి వ్యక్తి సంఘాన్ని హింసించే వ్యక్తిగా అయినాడు. సంఘాన్ని హింసించే వ్యక్తి, ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించేవాడుగా అయినాడు. ఏంటయ్యా నీ ఆసక్తి అంటే, నేను సంఘాన్ని హింసిస్తా. కాబట్టి సంఘము ఏ మార్గంలో ఉంది? ఈ మార్గమందు, చూడండి 2వ వచనంలో రాయబడింది. 2వ వచనంలో, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అదేనమాట సంఘాన్ని హింసించుటకు. సంఘం ఏ మార్గంలో అంటే ఈ మార్గము. ఏ మార్గము? లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. యిర్మీయా గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఆ మార్గాలలో ఏ మార్గము అంటే మేలైన మార్గము, మనిషికి మేలు కలిగించేది అని రాయబడింది. చూడండి యిర్మీయా 16వ అధ్యాయం 6వ వచనంలో, యిర్మీయా 16:6 వచనం, యిర్మీయా గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. గనులేమి అల్పులేమి ఈ దేశమందున్నవారు చనిపోయి ఆగండి, 6వ అధ్యాయం కదా, సారీ 6వ అధ్యాయం 16 వచనం చూడండి. యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 16 వచనం చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. మార్గములలో నిలిచుండి చూడుడి అంటే ఏ మార్గము? ఏ మార్గమైతే నరునికి నెమ్మది కలుగజేస్తుందో, ఏ మార్గమైతే నరునికి మేలు కలుగజేస్తుందో, తాత్కాలికమైన మేలు కాదు, శాశ్వతమైన మేలు ఏ మార్గమైతే కలుగజేస్తుందో ఆ మార్గములో నడువుడి. చదవండి ఆ మాట. నీక పురాతన మార్గమును విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకున్నాడు, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మార్గాలు ఎన్నో ఉన్నాయి. నెమ్మది ఇచ్చే మార్గమేది? నరునికి మేలు కలిగించే మార్గమేది? నెమ్మది ఇచ్చే మార్గమేది? కనుగొని అందులో నడవాలంట. ఎన్నో మార్గాలు ఉన్నాయి, మార్గాలు ఎన్నో ఉన్నాయి. మన ఎదుట దారులు ఎన్నో ఉన్నాయి. ఏ దారి మన ఊరు చేరుస్తుంది అన్నదే ప్రాముఖ్యమైనది. ఆ దారి తెలియాలి. ఏ దారి నేను వెళ్ళే మరి గమ్యం చేరుస్తుంది, ఏ దారి నేను వెళ్ళే గమ్యం చేరుస్తుంది అని మనిషి కనుగొనాలి. ఆ త్రోవ తెలియక, ఆ దారి తెలియక ఎంతోమంది ఏమైనరు చూడండి. ప్రసంగి గ్రంథం రాయబడింది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ప్రసంగి 10వ అధ్యాయం 15వ వచనం. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై
బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఊరికి పోయే త్రోవ తెలియదు, గమ్యం చేరే త్రోవ తెలియదు. ఊరికి పోయే త్రోవ ఏదంటది? మేలు కలిగించేది. నరునికి ఏం చేస్తుంది ఆ త్రోవ? మేలు కలిగిస్తుంది, నెమ్మది కలిగిస్తుంది. మేలు కలుగుతుంది. ఏంటి మేలు? మేలు ఏం మేలు కలిగిస్తుంది అంటే మనిషి రెండవ మరణము నుండి తప్పించుకొని నిత్య జీవితాన్ని సంపాదించుకుంటాడు. ఇదే మేలు. అంటే రెండవ మరణమైన నిత్య నరకము నుండి తప్పించబడి మోక్ష రాజ్యములో అంటే దేవుడున్న లోకాన్ని స్వతంత్రించుకుంటున్నాడు. ఎన్నడూ మరణము, దుఃఖము, వేదన, కన్నీరు లేని ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడమే మేలు. అంతకంటే గొప్ప భూలోకంలో ఏది కూడా మానవునికి దొరకదు. మనం అనుకుంటున్నాం మేలు అంటానే ఏదో శరీర సంబంధమైన ఏదన్నా మేలు దొరుకుతానే మేలు అనుకుంటున్నాం. అది మేలు కాదు. ఏ మేలు? పాపము నుండి విడుదల పొంది మోక్షం చేరడమే మేలు. ఇంతకంటే మేలు మరొకటి లేదు. అది మేలు కలుగు మార్గం ఏది అంటే ఈ మేలు కలిగే మార్గములేకి చాలామంది రాలేకపోతున్నారు. ప్రసంగులు ఏం చదివినాం? 10వ అధ్యాయం 15వ వచనంలో ఊరికి పోయే త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులై ఏం చేసినట? బుద్ధిహీనులైనట. ఊరికి పోయే త్రోవ ఎరగని వారై ఏం చేసినట? బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుతున్నారు. బుద్ధిహీనులు తమ ప్రయాస చేత అంటే తన సొంత నీతి చేత, సొంత భక్తి చేత ప్రయాసపడుతున్నారు, కానీ అది దొరకడం లేదు. మనిషి స్వనీతితో మోక్షరాజ్యాన్ని, మనిషి సొంత భక్తి, సొంత నీతి కార్యాల ద్వారా దేవుణ్ణి కనుగొనలేడు, మోక్షరాజ్యాన్ని ప్రవేశించలేడు, పాపక్షమాపణ కలగదు. అందుకనే వాళ్ళు ఎవరంట? బుద్ధిహీనులు అంట. బుద్ధిహీనులు అంటే ఎవరు? బుద్ధి లేని అవివేక జనమా అంటాడు దేవుడు. బుద్ధి లేని అవివేక జనమా అంటే దేవుని మార్గములేకి రానివారు, మేలు కలిగి మార్గం ఏది విచారించని వారు. ఏ మార్గమైతే ఏముంది? వింటున్నారా? ఏ మార్గమైతే ఏముంది? అన్ని ఎర్ర బస్సులే, మన ఊరికి పోయేటి అన్ని ఎర్ర బస్సులే అని చెప్పేసి, ఇప్పుడు అన్ని పల్లె వెలుగు బస్సులే అని చెప్పేసి, ఇప్పుడు బస్సులునే కదా బస్ స్టాండ్లో అన్ని పల్లె వెలుగు బస్సులు, అన్ని పల్లె వెలుగు బస్సులే అని చెప్పేసి ఆ బస్సు ఎక్కితే ఎక్కడ పోద్దో అది ఎవరికి తెలుసు? మనం పోయే ఊరికి పోదు కదా అది. ఊరికి పోవాలంటే ఏం చేయాలి? బోర్డు చూడాలా. ఒక పల్లె వెలుగు బస్సు ఉంటానే కూర్చుంటే ఎట్లా? పల్లె వెలుగు అంటానే మా ఊరికి వెళ్ళిపోద్దులే అనుకుంటే పొరపాటు. బోర్డు చూడాలా. నేను పోయే ఊరికి బస్సు పోతుందా లేదా, నేను వెళ్ళే ఊరికి బస్సు పోతుందా లేదా. అందుకనే ఆ మాటని విచారించి ఏం చేయాలి? విచారించి అందులో నడచాలంట. అందులో నడచాలి, విచారించి నడవాలంటే తెలుసుకొని నడవాలా. ఇక అన్ని పల్లె వెలుగు బస్సులు అని చెప్పేసి బస్సులో కూర్చుంటే అది ఎటు పోద్దో ఏమో, మీ గమ్యం చేర్చదు అది, ఎన్ని ఇబ్బందులు పడాలనో. అందుకనే విచారించాలా, ఈ బస్సు మా ఊరికి పోతుందా లేదా. కాబట్టి ఆ మార్గాన పోయే బస్సు ఏది, కాబట్టి ఆ మార్గం ఏది, ఎటు పోతుంది ఆ మార్గం, విచారించడమే మానవుని యొక్క పరిస్థితి. భూమి మీద కనుగొనాలి ఆ మార్గమే. మార్గము చూడండి, ఇర్మియాలో ఏం రాబడింది? మార్గములో నిలుచుండి చూడుడి, మార్గములో నిలుచుండి చూడుడి, పురాతన మార్గములను విచారించి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. అడిగి తెలుసుకుంటే మేలైన మార్గం ఏదో దొరుకుతుంది, అప్పుడు నెమ్మది దొరుకుతుంది. లేకపోతే టెన్షన్, లేకపోతే భయం, అయ్యో ఏమో ఎటు పోతుందో ఏమో అడగకుండా కూర్చున్నావు అనుకో, ఎటు పోతుందో దేవుడికి తెలియదు. అడిగితే జవాబిచ్చేవారు భూమి మీద ఎంతోమంది ఉన్నారు. అడిగితే సమాధానం ఇస్తుంది బైబిల్. నేను వెళ్ళే మార్గమేది, నేను పోయే దారేది, నేను ఎక్కడికి చేరాలా, నా గమ్యం ఏంటి అని అడిగితే బైబిల్ స్పష్టంగా నీ మార్గాన్ని చూపుతుంది. ఇదే త్రోవ. వాక్యం ఏం చెప్తుంది? ఇదే త్రోవ. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా 18:15.
18వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. అయితే నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు, మాయకు ధూపం వేయుచున్నారు. అంటే దేవుళ్ళు కాని వాటికి ధూపం వేస్తున్నారు. ఇంకా మెరక చేయబడిన దారిలో తాము నడవవలెనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము త్రొట్టిల్ల చేసుకొనుచున్నారు. ఏం చేస్తున్నారంట? సరైన మార్గములకి రాక మాయకు దేవుళ్ళు కాని వాటిని పూజిస్తూ మెరక చేయబడని దారిలో తాము నడవవలెనని పురాతన మార్గములైన త్రోవలలో ఏం చేస్తున్నారంట? తమను తాము తొట్టిళ్ళు చేసుకొనుచున్నారంట. కాబట్టి మేలైన మార్గములో నడవాలి. ఆ మార్గమే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. ఆ మార్గమే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు చెప్పాను, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి యొద్దకు ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరలేడు, మోక్షానికి చేరలేడు, పరలోకానికి చేరలేడు, మేలు కలిగి నెమ్మదిచ్చే స్థలానికి చేరలేడు. ఆ మేలు కలిగి నెమ్మదిచ్చే త్రోవే యేసుక్రీస్తు ప్రభు. యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే విడిపించి రక్షించును గనక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడును అని రాయబడింది. యేసుక్రీస్తు ద్వారానే మనం రక్షణ పొందాలా. యేసుక్రీస్తే మనకు మోక్షాన్ని ప్రసాదించేవాడు. యేసుకే మనకు రక్షణ ఇచ్చేవాడు, మనల్ని నీతిమంతులుగా చేసేవాడు, మనల్ని పరలోక రాజ్యంలో వాడు, చేరవలసిన గమ్యాన్ని చేర్చేవాడు యేసు ప్రభువే. కాబట్టి మనం చేరవలసిన గమ్యాన్ని చేర్చేవాడు యేసు ప్రభు ఒక్కడు మాత్రమే. ఆ మార్గమే యేసు ప్రభు. ఆ మార్గంలోనే ఆదిమ సంఘం ఉంది. ఆ మార్గంలోనే ఆదిమ సంఘం ఉంది. ఈ మార్గంలో కనపడే పురుషులను స్త్రీలను సౌలు ఏం చేస్తున్నాడు? హింసిస్తూ బాధపరుస్తూ వాళ్ళను ఈడ్చుకొని పోతున్నాడు. ఈడ్చుకొని పోతున్నాడంట. కాబట్టి ఆ మార్గములో మనం ఉండాలి, ఆ మార్గములో ప్రయాణించాలి. ఆ మార్గం ఎక్కడికి పోతుంది తెలుసా? కీర్తన 107వ అధ్యాయంలో రాయబడింది. మార్గం ఎక్కడ పోతుందో చూడండి. కీర్తన 107వ అధ్యాయం 7వ వచనం. వారొక నివాసపురం చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించును. చక్కని త్రోవ ఇది. మరోసారి రాయబడింది, కుడికైన ఎడంకైనను తిరగక. అంటే కుడికి కానీ ఎడం కానీ తిరగదు, చక్కగానే పోవాలా. ఇదే త్రోవ, ఇందులోనే నడువని వెనక నుండి శబ్దం వినపడుతుంట, పరిశుద్ధాత్మ ధరిస్తాడంట. ఇదే త్రోవ. యెషయా గ్రంథం చూడమాట. యెషయా 30వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. యెషయా 30వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. అదనమాట. కుడికైనను ఎడంకైనను తిరిగినను. కుడికైనా ఎడంకైనా ఒకవేళ పొరపాట్లు మనం తిరుగుతూ అంటాం. ఎందుకు? స్వనీతి మీద ఆధారపడుతూ అంటాం, అప్పుడప్పుడు సొంత భక్తి మీద ఆధారపడుతూ అంటాం, స్వనీతి మీద ఆధారపడుతూ అంటాం. అంటే నీ సొంత నీతి క్రియలు, సొంత భక్తి కార్యాల మీద ఆధారపడుతూ అంటాం. యేసుప్రభును పక్కన పెట్టి సొంత కార్యాలను వెతుకుతూ ఉంటాం. అంటే సొంతంగా మనం సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. యేసుప్రభుకు వేరుగా
యేసుప్రభుకు వేరుగా ఏ నీతి లేదు, యేసుప్రభుకు వేరుగా ఏ పరిశుద్ధత లేదు. యేసుప్రభుకు వేరుగా ఉన్నదంతా అవినీతి, యేసుప్రభుకు వేరుగా ఉన్నదంతా అపవిత్రత, యేసుప్రభుకు వేరుగా ఉన్నదంతా నీచమైన కార్యాలు. యేసు ప్రభువులో పరిశుద్ధత ఉంది, నీతి ఉంది, యథార్థత ఉంది, మంచితనం ఉంది. యేసుక్రీస్తు ద్వారానే మనం రక్షణ పొందాలని వాక్యం చెప్తుంది. ఈ మార్గంలో నడిచేవారు, ఆదిమ సంఘం ఎక్కడ నడుస్తుంది? యేసుక్రీస్తు అనే మార్గంలో. ఎక్కడికి పోతుంది ఈ మార్గం? ఒక నివాసపురము చేరుస్తుంది. ఆ నివాసపురం ఏదది? పరలోక రాజ్యం. ఆ నివాస స్థలమే దేవుడు సించే స్థలం. ఆ నివాస స్థలమే నెమ్మదిచ్చే స్థలం. లాజరు చేడును చూడండి, ఆ స్థలములకి అది నెమ్మదిచ్చే స్థలం అంట. అది సువార్త 16వ అధ్యాయంలో ఆ నెమ్మది గల ఆ స్థలంలో లాజరు చేరినాడు. లూకా సువార్త 16వ అధ్యాయము. వాడైతే ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు అని అబ్రహాం అంటుండు చూడండి. 16వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. అందుకు అబ్రహాం, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించునని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ఎవరు? లాజరు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి భూమి మీద బ్రతికేండు. యేసుక్రీస్తు అనే ఆ త్రోవను విడిచిపెట్టలేదు. పురాతన మార్గమును విచారించి కనుగొని అందులో నడుచుకొనుడి అంటే ఆ త్రోవలో నడిచిన వాడు లాజర్. ఆ త్రోవలో నడిచినవాడు. అందుకని ఆ త్రోవలో నడవడానికి ప్రయత్నించినాడు గనుకనే ఈ లోకంలో ఉన్నవన్నీ లాజరుకు దూరం అయిపోయినాయి. ఈ లోకంలో ఉన్నవన్నీ దూరం అయిపోయినాయి. అందుకని వాక్యం చెప్తుంది, పరలోక వాసులకి, పరలోకాన్ని పొందేవారికి ఈ లోకం యోగ్యమైనది కాదంట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 38వ వచనం రాయబడింది. పరలోక మార్గంలో ఉండేవారికి ఈ లోకము యోగ్యముగా ఎంచనంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 38వ వచనం చివరిలో ఉంటుంది ఈ మాట. చూద్దాం. చివరిలో చూడండి మాట. ఈ లోకము ఎక్కడుంది? 38 చూద్దాం. శోధింపబడిరి, ఖడ్గములతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కావు నిమిత్తము దేవుడు మన కొరకు అతి మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన చాలు. పైన ఇట్టి వారికి అంటే నీతి మార్గములు, యథార్థమైన మార్గములు, యేసు అనే మార్గములో నడిచే వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఈ లోక ఘనత కోరరు, ఈ లోక ఘనతలు కోరరు, ఈ లోకంలో మెప్పు కోరరు, ఈ లోక సుఖము కోరరు, ఈ లోకంలో ఉన్న లాభాలు కోరరు, ఈ లోకంలోని అందచందాలను ఇష్టపడరు, ఈ లోకముండే సుఖభోగాలను ఇష్టపడరు, ఈ లోకముండే ధన ధాన్యాలను ఇష్టపడరు, ఈ లోక సంబంధమైనది ఏది కూడా ఇష్టపడరు. అందుకనే పరలోక సంబంధమైన దాని మీద వారి మనస్సు నిలుపుదురు. వాక్యం చెప్తుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, పైనున్న వాటినే వెదకండి. చూడండి, పైన ఉన్న వాటిని పిలిపిలి రాష్ట్రపత్రికలు ఉంది మాట. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి అంటాడు. పైనున్న వాటిని వెదకాలంట. పిలిపిలికి రాసిన పత్రిక కొలస్సీలు కదా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి.
ఎలైనగా మీరు క్రీస్తుతో మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా మీ యందు దేవుని యందు దాచబడి ఉన్నది. చాలు. అది మీరు పైనున్న వాటి మీదనే మనసు పెట్టుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు. అంటే ఎందుకు? రక్షించబడిన వారు, విశ్వాసులు, నీతిమంతులుగా చేయబడినవారు, యేసు రక్తంలో కడగబడినవారు. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉండద్దు. ఇంకా ఏం తిందామా, ఏం త్రాగదామా, ఏం సమకూర్చుకుందామా, యేసు ప్రభువునే విడిచిపెట్టి వాటి కోసం ప్రాకులాడే వాళ్ళు ఉన్నారు. సంఘ సహవాసమే విడిచిపెట్టి వాటి కోసము ప్రాకులాడే వాళ్ళు ఉన్నారు. సంఘ సహవాసం విలువ ఎరగని వారు. కాబట్టి సంఘ సహవాసం అని కూడా ఎంతో శ్రేష్టమైంది. సంఘ సహవాసము చాలా ప్రాముఖ్యమైంది. సంఘ సహవాసంలో ఉండడం అంటే ఆయన మార్గంలో ఉన్నామని అర్థం. దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నాం అని అర్థం. మన సంఘ సహవాసానికి వేరుగా ఉన్నా కూడా ఆయన త్రోవలో లేమని అర్థం. ఆయన త్రోవలో ఉన్నామంటే అర్థం ఏంటి? సంఘ సహవాసములు ఉంటాం. సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యమైంది. 131వ కీర్తనలో మొదటి వచనంలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని రాయబడింది. ఐక్యత, సంఘ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో వారు అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటి యందు ఎడతెగక ఉండి, ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉండిరి. అంటే సంఘ సహవాసం కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఆ మార్గంలో మనం ఉన్నామంటే, ఆ మార్గంలో ఆ త్రోవలో మనం ఉన్నామంటే అర్థం ఏంటి? సంఘ సహవాసం కూడా ప్రాముఖ్యమైంది. సంఘ సహవాసములు ఉన్నామని, అన్ని కార్యక్రమాల్లో పాలు పొందుతున్నామని. అంతేకాదు దేవుని వాక్యానుసారంగా నడుచుకుని, చాలామంది సంఘ సహవాసంలో ఉండి వాక్యానుసారంగా నడవరు, వాక్యానుసారంగా జీవితాలు అర్పించుకోరు, సరైన జీవితం ఉండదు. కాబట్టి అలాంటి వారు కూడా ఆ మార్గంలో లేరని. ఊరక నువ్వు జీవిస్తున్నావు అని పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అంటాడు దేవుడు. ప్రకటన గ్రంథంలో రాయబడింది. జీవిస్తున్నావు అన్న పేరు మాత్రం, అంటే సంఘానికి వస్తున్నావు పోతున్నావు, అన్ని కూడికలకు వస్తున్నావు పోతున్నావు, ఎన్నో సంవత్సరాల కింద వస్తున్నావు పోతున్నావు అంటే నీళ్ళు ఆత్మీయ ఫలాలు లేవు అంటే అర్థం ఏంటి? నువ్వు జీవిస్తున్నావు అని పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే, జీవోత్సవము అని అర్థం. సంఘ సహవాసంలో ఉన్నావంటే ఆత్మీయంగా కట్టబడాలి, ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి, ఆత్మఫలాలు ఫలిస్తూ ఉండాలి, అభివృద్ధి ఒక పొలంలో మొక్క నాటినామంటే, ఒక రైతు పంట వేసినాడంటే అవి పంట రాకుండా అలాగే ఉంటే ప్రయోజనం ఏముంది? రైతుకు అంత నష్టమే. దేవుడు తన సంఘం అనే సహవాసంలో నిన్ను నాటిండు. మోక్ష మార్గానికి పోయే ఆ త్రోవలో నిన్ను నాటిండు. నాటినప్పుడు ఆ మొక్క ఎలా ఉండాలా? ఫలించాలా, అభివృద్ధి పొందాలా, ఫలాలు ఆయన కోరుకున్న కనపడాలా. అప్పుడు ఆయన త్రోవలో ఉన్నామని అర్థం. ఆయన త్రోవలో లేవు అనడానికి కారణం ఫలాలు లేవు, ఆత్మీయ ఫలాలు లేవు. ఆత్మ ఫలించాలి, ఆత్మ ఫలాలు లేవు. కాబట్టి ఆ త్రోవలో మనం నడిచినడలా మనం ధనిలం. ఆ త్రోవ విడిచి అందరూ భూలోకంలో మనమందరం కూడా ఒకప్పుడు ఎలా యేసుక్రీస్తులోనికి రాని వాళ్ళంతా ఎక్కడున్నారు? రోమిలకు రాసిన 3వ అధ్యాయం రాయబడింది చూడండి. 3వ అధ్యాయము 11వ వచనం. అందరూ త్రోవను తప్పి తమకిష్టమైన మార్గాన్ని తొలిగిపోయినట. ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ తమకిష్టమైన మార్గాన్ని ఎన్నుకున్నారు. చదువు మాటని 11వ వచనం, 3వ అధ్యాయం 11వ వచనం. అందరూ త్రోవ తప్పి ఏమైపోయారంట? ఏకంగా పనికి మాలిన వారు. తమకిష్టమైన మార్గాల్ని ఎంచుకున్నారంట. తమకి ఇష్టమైన మార్గాల్ని, ఆ మార్గాలన్నీ నెమ్మది కలిగించేవి కాదు, ఆ మార్గాలు రక్షణ ఇచ్చేటివి కాదు, ఆ మార్గాలు మోక్షాన్ని ఇచ్చేవి కాదు, నివాసం చేర్చేటివి కాదు, మన ఊరిని చేర్చేవి కాదు. మన ఊరికి మనం వెళ్ళిపోవాలా. ఈ లోకం మనది కాదు, ఈ లోకము మనది కాదు. ఈ లోకము అశాశ్వతమైంది. యాత్రికులుగా భూమి మీదకి వచ్చినాం, పరదేశికులుగా భూమి మీద బ్రతుకుతున్నాం. ఏ రోజు ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపోవాలా. ఎంతోమంది కోటాను కోట్ల జనం భూమి మీద వారు ఆదాము వచ్చిన జనమంతా వెళ్ళిపోయినారు. మన కళ్ళ ముందు ఎంతోమంది చనిపోతూ
కనపడుతున్నారు. కాబట్టి వాళ్ళని చూసినప్పుడు మనం ఏం కావాలి? మనం కూడా అలర్ట్ కావాలి. నేను కూడా వెళ్ళిపోవాలి, నా యాత్ర కూడా ముగించుకొని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోకముందు ఆ త్రోవ ఎరగాలి. ఆ త్రోవ ఏ త్రోవలో నేను పోవాలి, ఏ త్రోవలో నేను నడవాలి, నేను వెళ్ళవలసిన త్రోవ ఏది, నేను నడవలసిన త్రోవ ఏది, ఏ త్రోవలో పోతే నాకు నెమ్మది కలుగుతుంది, ఏ త్రోవలో పోతే నాకు మేలు జరుగుతుంది, మేలు కలిగే మార్గం ఏది, అది కనుగొనాల. ఆ త్రోవే ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తుతో నిత్యం మనం నడుద్దాం. యేసు ప్రభువే మార్గం, యేసుక్రీస్తే ఆ త్రోవ. నిత్య నరకము నుండి తప్పించే త్రోవ యేసు ప్రభువే. నిత్య శిక్ష నుండి తప్పించే త్రోవ యేసు ప్రభువే. యేసుక్రీస్తే ఆ మార్గం. ఆ మార్గం నడిచేవారే ధన్యులు. దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆ త్రోవలో ఆదిమ అపోస్తుల సంఘం, ఆదిమ అపోస్తులు ఆ సంఘములో ఉన్నారు. ఆదిమ సంఘములో అపోస్తులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఆ సంఘములో ప్రారంభ క్రైస్తవ సంఘం ఆ త్రోవలో నడిచింది. ఆ త్రోవలో ఉన్నవారినే సౌలు హింసించడానికి ప్రయత్నిస్తే యేసుప్రభు దిగిండు. సౌలా, నువ్వు నన్ను హింసిస్తున్నావా? నిన్నెప్పుడు హింసించినా అంటే ఏదో నా భక్తులకు వాళ్ళకు తగిలే దెబ్బలు నా మీద పడుతున్నాయి, నువ్వు వాళ్ళని కొడుతున్నావు కానీ ఆ సురుకు దెబ్బలు నాకు పడుతున్నాయి, అందుకనే నాకు రోషం వచ్చింది, అందుకోసం నేను నీ దగ్గరికి వచ్చిన. ఎందుకు కొడుతున్నావు నన్ను? ఎక్కడున్నారు వాళ్ళు? యేసుక్రీస్తు అనే త్రోవలో ఉన్నారు. ఆ త్రోవలో ఉండు వారికే, ఆ త్రోవలో ఉండు వారికి మరి యేసుక్రీస్తు వారితో ఉన్నాడు కనుక వారిని హింసించినా, వారిని దూషించినా, లేకపోతే వారిని ఏదైనా చేసినా, మిమ్మల్ని నిందించు వారి నిందలు నా మీద పడేను అనే మాట వాడబడుతుంది. మనం ఏదో మన సొంత మార్గంలో వెళ్ళిపోయి వక్ర మార్గాలు ఏర్పరచుకొని మనకిష్టమైన త్రోవలు తొలగిపోయి నన్ను అందరూ ఇట్లా అంటున్నారు, అట్లా అంటున్నారు, హింసిస్తున్నారు, అవమానపరుస్తున్నారు అంటే ఖచ్చితం అది నీకే తగులుతుంది, ప్రభు మీదికి పోదు. యేసుక్రీస్తు అనే త్రోవంలో ఉన్నప్పుడు యేసు ప్రభు మీదికి పోతాయి, ఆయనే చర్య తీసుకుంటాడు. సౌలా, నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు ఏ త్రోవలో ఉన్నావు? యేసుక్రీస్తు అనే త్రోవలో ఉన్నావా, లేక నీ సొంత త్రోవను ఏర్పరచుకున్నావా, నీ సొంత మార్గాన్ని ఏర్పరచుకున్నావా? అది నిత్య నాశనానికి తీసుకెళ్తుంది, నిత్య నరకానికి తీసుకెళ్తుంది. యుగ యుగములు మండు అగ్ని గంధకములతో కాలిపోవాలి. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మనం పాట పాడుకున్నాం కదా, ఇమ్ముగా నీ హృదయము నిమ్ము, ఇమ్ముగా నీ హృదయము నిమ్ము, ఇమ్మనెన్ నీ ప్రభు, ఇమ్మనెన్ నీ ప్రభు. నావలో నిన్ను యావల చేర్చును, నావలో నిన్ను యావల చేర్చును, నాదు నీ నామము, నాదు నీ నామము. లోక సముద్రము దాటునప్పుడు దుఃఖ సంకటములకు జడియకు, లోక సముద్రము దాటునప్పుడు దుఃఖ సంకటములకు జడియకు, నావలో నిన్ను యావల చేర్చును, నావలో నిన్ను యావల చేర్చును, నాదు నీ నామము, నాదు నీ నామము. ఇమ్ముగా నీ హృదయము నిమ్ము, ఇమ్ముగా నీ హృదయము నిమ్ము, ఇమ్మనెన్ నీ ప్రభు, ఇమ్మనెన్ నీ ప్రభు. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమును బట్టి స్తోత్రాలు. రాత్రి మీ మాటలు వినే